హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ భాను. సోనోమార్గ్ నుంచి జీరో పాయింట్కి వెళ్దామని ఫ్రెండ్స్ అందరు ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళకు కూడా తెలియదండి జీరో పాయింట్ అంటే ఏంటో. బేసిక్ నాలెడ్జ్ అయితే లేదు. లోకల్ విజిట్ కదా అని నేను కూడా వెహికల్ ఎక్కేసాను. ఘాట్ రోడ్డు 1.5 అవర్ జర్నీ అన్నారు. ఆ ఘాట్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు చాలా భయం వేసింది. డ్రైవర్ని ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ప్లీజ్ స్లోగా తీసుకుని వెళ్ళవా అని. రఫ్ అండ్ టఫ్ డ్రైవింగ్ అండి. అసలు అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉన్నాయి. వచ్చే వెహికల్స్ వెళ్ళే వెహికల్స్ అన్నిటికీ అదే రోడ్డు. ట్రక్స్ కూడా మధ్యలో వస్తున్నాయి. ఎత్తైన పర్వతాలు, ఆ లోయలు చూస్తుంటే చాలా భయం అనిపించింది. వెహికల్ స్కిడ్ అయిందంటే లోయలో పడిపోతామండి. మొత్తానికి ఆ 1.5 అవర్ జర్నీ మాత్రం చాలా భయంకరంగా అనిపించింది నాకు. ఆ మధ్యలో ఈ వైట్ ప్యాచెస్ చూసారా, అదంతా స్నో అండి. 2 ఎత్తైన పర్వతాల మధ్యలోంచి ఆ వైట్ ప్యాచెస్ చూస్తున్నప్పుడు చాలా అసలు ఆ వ్యూ కానీ అవి కానీ చాలా అందంగా అనిపించాయి నాకు. మొత్తానికి మేము జీరో పాయింట్కి అయితే వచ్చేసాము. ఇంక వచ్చిన దగ్గర నుంచి కోతి వేషాలు అయితే వేస్తూనే ఉన్నాము. అందరం కలిసి ఫొటోస్ దిగాము, బాగా అల్లరి చేసుకున్నాము. రీల్స్ చేద్దాం అనుకున్నాము, కానీ వీడియో షూట్ చేస్తుంది మా హస్బెండ్. మాకే మొహమాటం వేసింది. ఆడుకోవడానికి వయసుతో సంబంధం లేదు అనిపించింది. మొత్తానికి కొన్ని రీల్స్ అయితే తీసుకున్నాము. కాశ్మీర్ లోయలో కన్యాకుమారిలో అని పాట అయితే గుర్తుకొచ్చింది. టెంప్ట్ అయిపోయి చేసాను. ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు అనిపించిందండి. ఒకేసారి చెయ్యి ముద్దుబారిపోయింది. ఇలా చూసుకుంటే పింక్గా ఉండే చెయ్యి అంతా వైట్గా అయిపోయింది. ఇంకా ఫింగర్స్ అయితే వంకర టింకర్లు అయిపోయాయి. ఫ్రెండ్స్కి చెప్తున్నాను వాటర్లో చేయి పెట్టకండి అని. చాలా చల్లగా ఉన్నాయండి. అక్కడ కనిపిస్తున్న స్నో దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవాలని అనిపించింది నాకు. ఫ్రెండ్స్ అందరూ వద్దు ఇప్పటికే చీకటి పడిపోయింది, మనం రిటర్న్ అవ్వాలి కదా, అంత దూరం వద్దు అని అన్నారు. కానీ వెళ్దామని నేనే గోల చేస్తున్నా, వద్దని ఆపేశారు. అక్కడికి వెళ్ళాలంటే ఈ వాటర్ని క్రాస్ చేసుకొని వెళ్ళాలి. మొత్తానికి నేనైతే వాటర్ని అయితే క్రాస్ చేశాను. ఆ చల్లటి వాటర్ నా బూట్లోకి వెళ్ళిపోయాయి, షూలోకి. ఇంకా చూసుకోండి, ఒకటే డ్యాన్సు. మొత్తానికి ఆ స్నో మీద నించొని ఫొటోస్ అయితే దిగాను. చాలా హ్యాపీ అనిపించింది. నాకు తోడు మల్లేశ్వరి వచ్చింది. ఇంత అందంగా ఉంటుంది కాశ్మీర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మా గార్డెన్ ఫ్లవర్స్ అండి ఇవన్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఆకాశం నా నీలం లేదంటే నీవా